అధ్యక్షుడు రైసీ మృతితో ఆ దేశంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ దేశ అధ్యక్షుడి అంతిమ యాత్రలో వేలాది మంది ప్రజలు పాల్గొని ఆయనకు తుది వీడ్కోలు పలికారు. కానీ ఇరాన్లోని ఇతర ప్రాంతాల్లో మాత్రం రైసీ మరణంతో ప్రజలు సంబరాలు చేసుకున్నారు. నరహంతకుడు చనిపోయాడంటూ ప్రజలు బాణాసంచా కాల్చి సెలబ్రేట్ చేసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఓ దేశ అధ్యక్షుడి మరణం ప్రజల్ని సంబరాలు చేసుకునేలా చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇరాన్ అజర్బైజాన్ సరిహద్దుల్లో డ్యాం ప్రారంభించి తబ్రిజ్ తిరిగి వస్తుండగా ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలి దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో రైసీతో పాటు ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లాహియన్ సైతం ప్రాణాలు కోల్పోయారు. వీరి స్మృత్యర్థం ఇరాన్ ప్రభుత్వం 5 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. హెలికాప్టర్ కుప్పకూలిన ప్రదేశానికి దగ్గరలోని తబ్రిజ్ పట్టణం నుంచి వీరి శవపేటికలతో అంతిమ యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నల్ల దుస్తులతో జెండాలు పట్టుకుని వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. రైసీ, హుస్సేన్ భౌతిక గాయాలను టెహ్రాన్ తరలించి అక్కడ భారీ స్థాయిలో అంతిమ యాత్ర నిర్వహించారు. ఇరాన్ సుప్రీం నేత రైసీ, హుస్సేన్ భౌతిక కాయాలకు నివాళులర్పించారు. ఇక రైసీ భౌతిక కాయాన్ని ఆయన పుట్టి పెరిగిన మషాద్ నగరానికి తరలించి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు. అయితే రైసీ అంతిమ యాత్రకు వేలాది మంది ప్రజలు హాజరవగా మరోవైపు రైసీ మరణాన్ని ఇరాన్ దేశ ప్రజలు బాణాసంచా కాల్చుతూ సెలబ్రేట్ చేసుకున్నారు. 1978 ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషన్ తర్వాత అప్పటి అధ్యక్షుడు షా అమెరికా పారిపోయిన తర్వాత ఇరాన్ దేశం ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్గా అవతరించింది. ఆ తర్వాత సుమారు 4,000 మంది ప్రత్యర్థులకు ఇబ్రహీం రైసీ మరణశిక్ష విధించాడు. దీంతో ఇరాన్ ప్రజలు రైసీకి బుచర్ ఆఫ్ టెహ్రాన్ అనే బిరుదు ఇచ్చారు. దాదాపు 4,000 మందిని రైసీ చంపడంతో ఆయన్ను ఇరాన్ ప్రజలు నరహంతకుడు అంటూ బుచర్ ఆఫ్ టెహ్రాన్ అని పిలుస్తారు. మరోవైపు ఇరాన్పై రైసీ పాలనను చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. ఇస్లాం చట్టాలను బలవంతంగా అమలు చేస్తుండడంపైన రైసీపై వ్యతిరేకత ఉంది. 2021లో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రైసీ కఠిన హిజాబ్ చట్టాలను అమల్లోకి తీసుకొచ్చారు. 2022లో మహసా అమీనీ అనే యువతి హిజాబ్ను సరిగ్గా ధరించలేదనే నెపంతో మొరాలిటీ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. అయితే పోలీస్ కస్టడీలో ఆమె మృతి చెందడంతో ఇరాన్ వ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. దీంతో చాలా మంది మహిళలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు. హిజాబ్లు తొలగించి తమ జుట్టు కత్తిరించుకుంటూ చేసిన నిరసనలు దేశమంతటా వ్యాపించాయి. దీంతో రైసీ ప్రభుత్వం ఆందోళనకారులను అణిచివేసింది. ఆందోళనలు చేస్తున్న 31 మందిని పోలీసులు చంపేశారు. అతివాద రైసీ మరణ వార్త విని చాలా మంది ఇరానియన్లు టెహ్రాన్ నరహంతకుడు అంతమయ్యాడంటూ సంబరాలు చేసుకున్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో ఒకరు బతకడం కంటే చనిపోతేనే బాగుండు అని లక్షలాది మంది కోరుకోవడం మానవ చరిత్రలో ఇదే తొలిసారి అనుకుంటా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వేలాది మంది రాజకీయ ఖైదీలను ఉరితీయించడం, కఠిన హిజాబ్ చట్టాలు, మానవ హక్కుల ఉల్లంఘన ఘటనలు రైసీ మరణ సంబరాలకు కారణమని తెలుస్తోంది. మరోవైపు గతేడాది ఇజ్రాయెల్పై హమాస్ ఉగ్రవాదులు చేసిన దాడిలో ఇరాన్ ప్రమేయం కూడా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా గత నెలలో ఇజ్రాయెల్పై దాడుల్లో రైసీ చర్యలపై సొంత దేశంలోనే వ్యతిరేకత వ్యక్తమైంది. మరోవైపు ఇజ్రాయెల్పై ఇరాన్ చేసిన దాడితో ఆ దేశం పరువు పోయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేసిన సమయంలో ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లు లక్ష్యాలను చేరుకోలేకపోవడంతో ఇరాన్ యుద్ధ సన్నద్ధతపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రయోగించిన 330కు పైగా క్షిపణులు, డ్రోన్లను ఎక్కువ శాతం అమెరికా కూల్చివేసింది. ఇరాన్ దాడి డేటాను విశ్లేషించిన అమెరికా సంస్థ కీలక విషయాలు వెల్లడించింది. ఇజ్రాయెల్కు చేరుకునేలోపు సగానికి పైగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను అమెరికా యుద్ధ విమానాలు ధ్వంసం చేశాయని ఆ దేశ సైనిక అధికారులు తెలిపారు. ఇరాన్ ప్రయోగించిన ఆయుధాల్లో సగానికి పైగా సాంకేతికంగా విఫలమయ్యాయన్నారు. మిగతా సగం క్షిపణులు, డ్రోన్లలో 80% పైగా అమెరికా ధ్వంసం చేసిందని తెలిపారు. అయితే స్వల్పంగా చేసిన దాడిలోనే ఇరాన్ ఎలాంటి ప్రభావం చూపించలేకపోయిందని, అదే 2 దేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధం వస్తే దాన్ని ఇరాన్ ఎలా ఎదుర్కొంటుందని సొంత దేశంలోనే విమర్శలు వినిపించాయి. అయితే ఇజ్రాయెల్పై జరిగిన దాడుల్లో రైసీ కీలకంగా వ్యవహరించారు. తమ దేశం దగ్గర ఎలాంటి అత్యాధునిక ఆయుధాలు లేకున్నా ఇజ్రాయెల్పై దాడి చేయడంపై రైసీ విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే ఇజ్రాయెల్తో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూ ఉండగా రైసీ మృతి చెందడం ఇరాన్కు కోలుకోలేని దెబ్బగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.